నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, సంపూర్ణ రుణమాఫీ డిమాండ్ చేస్తూ పిలిపించిన బీఆర్ఎస్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ కాకుండా కొంతమందికే రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని జిల్లాల్లో రైతన్నలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రుణమాఫీపై మంత్రులు, సీఎం పూటొక మాట మాట్లాడుతున్నారు. రుణమాఫీ కాలేదని రైతుల ఆందోళనలు చేసిన రైతులపై కేసులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు ప్రభుత్వాన్ని విడిచిపెట్టమని హెచ్చరించింది. ఈ క్రమంలోనే నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా పార్టీ నేతలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు పాల్గొనబోతున్నారు. ఇది రైతులకు మద్దతుగా ఓడిపోయినోళ్ళు, గెలిచినోళ్ళు 119 మంది ఎవరైతే ఈ బీఆర్ఎస్ నుండి పోటీ చేసినో వాళ్ళందరూ ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉండి 70-80 లక్షల మంది రైతులకు బాసటగా నిలవండి. మీరు రైతులను కావచ్చు, లేకపోతే వృద్ధులను కావచ్చు, లేకపోతే నిరుద్యోగులను కావచ్చు, లేకపోతే ఈ జీవో 46 బాధితులను కావచ్చు, వీళ్ళ తరపున మీరు కొట్లాడవలసిందే. ఇంకొకటి, గురుకుల టీచర్లు నియామకాలు జరిగినాయని పత్రాలు చేతికిచ్చిండ్లు, ఇంతవరకు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలే. వీటి మీద దశల వారీగా బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని విస్తృతంగా చేస్తే గనక, మీరు పట్టు బిగిస్తే గనక ఈ 4 సంవత్సరాల్లో ప్రజలు మీ వైపు టర్న్ అవుతారు. లేకపోతే చాలా కష్టమవుతుంది బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ నుండి మోడీ డైనోసార్ లాగా ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీని మింగేద్దామా అని చూస్తాను. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మోడీ కనుసన్నల్లో ఇక్కడ ఏదైతే సర్కారు ఇచ్చిన హామీల మీద కొట్లాడకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ తోటి రాష్ట్రంలో లోపోయాకర ఒప్పందం పెట్టుకొని వాళ్ళు కొట్లాడడం లేదు. కాబట్టి బీఆర్ఎస్ నేతలు గనక ప్రజా సమస్యల మీద బరాబర్ కొట్లాడగలిగితే గనక మీకు రానున్న 5 సంవత్సరాల్లో మరొకసారి మీకు మంచి అవకాశం వస్తుంది. లేని పక్షంలో మీ పార్టీ తుడిచిపెట్టుకపోయే పరిస్థితి కూడా వస్తుంది. అది ఆలోచించుకోరు.